అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, దేవుని వాగ్దానం ఈరోజు నా కృప నీకు చాలును. 2 కొరింథీ పత్రిక 12:9 మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. భక్తుడు ఏ సందర్భంలో ప్రార్థించగా దేవుడి మాట చెప్పాడు అంటే, చాలా వేదనకరమైన బాధాకరమైన పరిస్థితి ఆయనకి ఎదురైంది. బాధను వర్ణించలేక దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు. దేవా, ఈ బాధ నేను భరించలేను, నా పక్కలో ఒక ముళ్ళు ఉంది, ఈ నొప్పిని నేను తట్టుకోలేకపోతున్నాను. చూడండి, ఒక ముళ్ళు గుచ్చుకుంటే ఎంత నొప్పిగా ఉంటుంది, కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే ఎంత నొప్పి. ఆయన పక్కలో బళ్యంలాగా ఒక నొప్పి, బాధ కలిగించేటువంటి ఒక సమస్య తనను కృంగజేస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవా, నేను ఎన్నో సమస్యలు జయించగలిగాను నీ కృపను బట్టి, నీ దయను బట్టి. ఇదిగో ఈ సమస్య నూతనంగా ఉంది, ఈ క్రొత్త సమస్య వచ్చి పడింది, దీన్ని నేను ఎలా జయించాలి అన్నప్పుడు దేవుడు అన్నాడు, పౌలు, నా కృప నీకు సరిపోతుంది. ఐ విల్ గివ్ యూ గ్రేస్ దట్ ఈస్ ఇనఫ్ ఫర్ యూ. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ టు ఓవర్కమ్ యువర్ ట్రబుల్స్, యువర్ పెయిన్, యువర్ సిక్నెస్, యువర్ వరీస్, వాట్ ఎవర్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ. ఐ విల్ గివ్ యూ ఎబిలిటీ, ఐ విల్ డెఫినెట్లీ విల్ స్ట్రెంగ్థెన్ యూ. మై గ్రేస్ ఇస్ దేర్. నా కృప నీకు తోడుగా ఉంటుంది, నువ్వు భయపడవద్దు, ధైర్యంగా ఉండు. ఇబ్బందులు కలిగినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు, కొన్నిసార్లు మనం ఊహించిన విషయాలు మనకు ఎదురుగా వచ్చినప్పుడు కృంగిపోయి బాధపడొద్దు, కానీ ప్రార్థన చేయండి, దేవునికి అప్పగించుకోండి. కృప నీకు శక్తినిస్తుంది. ఈ సమస్య నువ్వు జయించగలుగుతావు. ఈ సమస్య వల్ల నువ్వు ఆగిపోవు. ఈ పెయిన్, ఈ బాధ నిన్ను ఆపివేయదు. నువ్వు ఎలా అయినా దూసుకుని వెళ్తావు. ముందుకు వెళ్ళే కృప నేను నీకు ఇస్తాను, నిన్ను బలపరుస్తాను, నడిపిస్తాను. కనుక ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ముందుకు సాగు. నిన్ను బలపరచుటకు, నీకు శక్తినిచ్చుటకు, నీ బాధను తొలగించుటకు, నీకు కావలసినటువంటి సామర్థ్యాన్ని నేను కలుగు చేస్తాను. అది ఎలాగూ అంటే, నా కృప ద్వారా నీకు ఇస్తాను అన్నాడు. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరినా, తొలగినను, మెట్టలు తత్తరినా, నా కృపా నిన్ను వీడదని అభయమిచ్చితివి. నా కృపా నిన్ను వీడదని అభయమిచ్చితివి. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. పలు విధమైన సమస్యలు, శోధనలు ఎదురైనప్పుడు ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి. ప్రభా, ఈ సమస్యలు జయించే కృప, ఈ శోధనల నుండి బయటపడేటువంటి నీ కృప మాకు తోడుగా ఉంచి మమ్మల్ని బలపరిచి నడిపించు. మీ చిత్తం నెరవేర్చేవారుగా మమ్మల్ని చేయండి. అపోస్తలుడైన పౌలు, అతడు 3వ ఆకాశాన్ని కొనుక్కోబడ్డం, అద్భుతమైన ప్రత్యక్షతలు దేవుడానికి అనుగ్రహించడం, క్రొత్త నిబంధనలో 65% ఆయన ద్వారా రాయబడ్డానికి ప్రభు ఆయన్ని ప్రేరేపించి ఆయన ద్వారా రాయించాడు. మరి క్రొత్త నిబంధనలో ఎక్కువ సేవ చేసిన అపోస్తలుడు ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు కనిపిస్తారు. ఇంత గొప్ప ఆధిక్యత, మేలు పొందినటువంటి దేవుని ప్రత్యక్షతలు కలిగిన ఈ దైవజనుడు ఒకవేళ గర్వించి దేవునికి దూరం అవుతాడేమోనని, తన ఆత్మీయ స్థితి భ్రష్టత్వంలోకి వెళ్తుందేమోనని దేవుడైన ప్రభువే ఒక ముళ్ళు నుంచి, ఆ ముళ్ళు ద్వారా అతని బాధను తొలగించాడట. అతను బాధ నుండి విడుదలిచ్చాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, మీ జీవితంలో కూడా ఎదురైనటువంటి ప్రతి బాధ, నొప్పి, వేదన తొలగించుటకు దేవుడు తన కృపను అనుగ్రహించి నడిపించగలడు. కొన్ని సమస్యలు, కొన్ని ముళ్ళు లాంటి సమస్యలు ఎందుకుంటాయి? సేవకులు కదా, ఆత్మీయులు కదా, వారు అన్నీ ఉన్నాయి కదా. కొన్ని ప్రత్యక్షతలు ఇచ్చి ఇతరుల కన్నా ఉన్నత స్థాయిలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు మనము గర్వించి దేవునికి దూరం కాకున్నట్లుగా, అహంకారమైన మనసు, గర్వము మనలను పడగొడుతుంది. కనుక అట్టివి మన జీవితంలో రాకుండా ఉండడానికి కొన్నిసార్లు కొన్ని శోధనలు, కొన్ని సమస్యలు పోకుండా అలాగే ఉన్నాయి అంటే ఏదో పాఠం దేవుడు నేర్పించాలనుకుంటున్నాడు. దాని ద్వారా మీరు మేలు పొందాలని, బలపడాలని, ఆశ్చర్యమైనటువంటి దీవెనలు పొందాలని ప్రభువైన దేవుడు నిర్ణయించాడు. కనుక మీరు కృంగిపోవద్దు. ఈ బాధకి పోదా, ఈ సమస్య ఇంతేనని వేదన పడొద్దు,
ఖచ్చితంగా మీకు విడుదల వస్తుంది. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ ముందుకు సాగుదాం. దేవుని కృప మీకు తోడే ఉండుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా నీ కృప మాకు చాలునని సెలవిచ్చున్నారు. మా సమస్యల్లో, శోధనలో, ఇబ్బందుల్లో ఏ స్థితిలో మేము ఉన్నా మమ్మల్ని విడిపించగలిగింది నీ కృప, మమ్మల్ని బలపరిచేది నీ కృప. నీ కృపను బట్టి నిన్ను స్తుతించి ఘనపరిచేవారుగా అయ్యా, అర్హత లేని మాకు అర్హత కల్పించావు. ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకున్నావు. నిత్య రాజ్యంలో మమ్మల్ని ప్రవేశపెట్టావు. నీ రాజ్య స్వార్థను అనేకులకు ప్రకటించేవారుగా చేశావు. నీ చిత్తం మాలో నెరవేర్చి నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచండి. మాలో ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి బలహీనతలు తొలగించండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఎవరైతే ఒక ముళ్ళు లాంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారో, వేదంతో, దుఃఖంతో ఉన్నారో, పౌలు ప్రార్థించినప్పుడు ఏ విధంగా అయితే మీ సఫిషియెంట్ గ్రేస్ ఇచ్చారో, మీరు మా అందరికి కూడా మీ కృపనిచ్చి మమ్మల్ని అందరినీ ఇందు నుండి విడిపించి బలపరిచి నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచండి. మాలో ఎవరు కూడా గర్వంతో గర్వాంధులు కాకూడనట్లుగా మాకున్న ముళ్ళు లాంటి సమస్యలుంటే దానిలో ఒక మంచి పాఠాలు నేర్చుకుని నేను స్తుతించేవారుగా, నీకు ఇంకా దగ్గర అయ్యేవారుగా చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఇంకా అధిక కృప పొందుకుని నీ చిత్తం నెరవేర్చేవారుగా, కృప నుండి కృపలోనికి, మహిమ నుండి అధిక మహిమలోకి మమ్మల్ని నడిపించి బలపరిచి నీ చిత్తం నెరవేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు కృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్. మరి బర్త్డే ఉన్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మే ది లార్డ్ గ్రాంట్ ఆల్ యువర్ రిక్వెస్ట్. సామ్స్ 20:5. కీర్తన 25. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ దిస్ వర్డ్స్. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచాలి మా ప్రార్థన. కుమారులు, చిన్న బిడ్డలు, పెద్దవారు మొదలుకొని మరి హ్యాపీ బర్త్డే. మీకు దేవుడు దీర్ఘాయుష్నివ్వాలని, మంచి ఆరోగ్యములు కలిగి దేవుని వాక్యంలో ప్రార్థనలు ఎదగాలని మీ నిమిత్తం మా ప్రార్థన. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటూ, ఆరోగ్యంగా ఉంటూ వర్ధిల్లాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారికి వి విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. కీర్తన 145:20. ది లార్డ్ వాచెస్ ఓవర్ ఆల్ హూ లవ్ హిమ్. ఆయన ప్రేమించు వారందరినీ ఆయన కాపాడువాడు. ఆయన ప్రేమిస్తూ ఉదయకాలం లేచి ఆయన ప్రార్థనలో ఉన్నారు కదా, ఆయన పాదసన్నిధిలో మీ ప్రేమను వ్యక్తపరిచారు. దేవుని కాపుదలు మీకు ఎల్లప్పుడూ యేసు నామములో ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. భార్య భర్తల మధ్యలో అనురాగము, ప్రేమ, ఐక్యత, దాంపత్య జీవితంలో దేవుని సహాయము, అలాగే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించటకు దేవుని సహాయం మీకు కలుగును. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యని ప్రేమించాలి. ఈ 2 సింపుల్ వచనాలు మీరు పాటించగలిగితే మీ కుటుంబాలు అద్భుతంగా దేవుని ఆశీర్వాదాలతో నింపబడతారు. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. 2వది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.